జయమ్మ తల్లి ఛానల్కు స్వాగతం. ఇవి చూడండి, చిట్టి మిరపకాయలు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఫ్రెండు పండు మిరపకాయలు ఇస్తే వాటిని ఎండబెట్టి గింజలు తీసి వేసాను. మొక్కలైతే చాలా పెట్టాను, కానీ 4-5 మొక్కలు మట్టుకే ఉన్నాయి. మాకు చుట్టూ కోళ్ళు ఉంటాయి, గేదెలు కూడా తీసుకొస్తాయి పల్లెటూరులో. అయినా ఏదో ఒక మొక్క పెడతానే ఉంటాను నేను. ఈ చిట్టి మిరపకాయలు, మన పొడవు మిరపకాయ ఒక కాయ ఎంత కారం ఉంటుందో ఈ చిన్న మిరపకాయ అంత కారం ఉంది. ఇదిగో ఈ మొక్కలేమో క్యాప్సికమ్ మొక్కలు పెట్టాను, అవి కూడా కుండీలో వేస్తే గింజలో మొక్కలు వచ్చినాయి. ఇవేమో గుమ్మడి మొక్కలు. కాయ బాగా కండగా ఉన్న కాయలోంచి గింజలు తీసుకుని పెట్టాను. గోగు పూలు ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి. గోంగూర మొత్తం కోసేసాను నేను చెట్లది. ప్రతి సంవత్సరం అయ్యే పడి మొలిసే గోంగూర ఇది. ఇదేమో సిలోన్ బచ్చలి. ఖాళీగా ఉన్నప్పుడు గోంగూర అంతా కోసేసి కొంచెం నూనెలో మగ్గించేసి చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి ఉంటుంది. ఇది ఉసిరి చెట్టు. మొన్న ఒక వీడియో పెట్టాను కదా. ఈ పొట్ల తీగ చక్కగా చుట్టింటి మీదకి పాకింది, చుట్టింటి గోడను పట్టుకుని పాకింది. ఇది మా చుట్టిల్లు వంటగది. ఇది ఓ 2 కాయలు అయితే ఉన్నాయి చట్నీ. ఇది ఇక్కడి నుంచి ఉసిరి చెట్టు మీదకి వెళ్ళి అక్కడ కాయలు కాస్తుంది. బాగా దొడ్లో చాలా చోట్ల కాయలు కాసినాయి, ఇంకా అన్ని చోట్ల అయిపోయినాయి, కానీ ఇది కాస్త లేతగా ఉంది. మళ్ళీ ఒక చిన్న నేతిబేరు తేక కూడా కనిపిస్తుంది ఇందులోనే. మాకు ఈ పల్లెటూరులో నాకు వీడియోలు అప్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదు, చాలా టైం పట్టేస్తుంది. ఒక 2-3 గంటలన్నా పడుతుంది వీడియో అప్లోడ్ అవ్వటానికి. అందుకే కొంచెం చిన్న వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ తినేసి, ఈ పొద్దున్నే అయితే కొంచెం వీడియో త్వరగా అప్లోడ్ అవుతుందేమోనని చిన్న వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నా.